చేస్తున్నాను. మరి దేవుడు అనుగ్రహించిన మరి యొక్క శ్రేష్టమైన దినాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి గడిచిన నెల అంతా కూడా దేవుడు మనల్ని మన కుటుంబాన్ని కాచి కాపాడి మరి యొక్క నూతన మాసంలో మనం ప్రవేశించడానికి దేవుడు కృప చూపించున్నాడు. దేవుని స్తోత్రం. మానవునిగా మన జీవితంలో మానవుని యొక్క ప్రవర్తన మనము 3 రకములుగా మనం ప్రవర్తిస్తుంటాం. ఒకటి, మానవునిగా మొట్టమొదటిగా మన యొక్క మన ఆలోచన ప్రకారము మనము ప్రవర్తించడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. మన ఆలోచన కొన్ని సందర్భాల్లో మనము ఇతరుల యొక్క ప్రభావానికి కూడా గురి అవుతుంటాము. వారి ఆలోచన కూడా మనం ప్రేరేపించబడుతుంటాం. అయితే ఈ 2 దృక్పథాలు కూడా సరైనవి కాదు. మన ఆలోచన కూడా సరైనది కాదు, లేకపోతే ఇతరుల యొక్క ఆలోచన కూడా సరైనది కాదు. ఇద్దరు కూడా మానవులమే మనం. అయితే ఏ దృక్పథంలో మన యొక్క జీవితం ఉండాలి, ఏ దృక్పథంలో మానవుని యొక్క ప్రవర్తన ఉండాలంటే మనము మన యొక్క ఆలోచన ప్రకారం కాదు, దేవుని ఇష్ట ప్రకారం మనం ప్రవర్తించేవారుగా ఉండాలి. దేవుని యొక్క ఇష్ట ప్రకారము ప్రవర్తించేవారుగా ఉండాలి. చాలా సందర్భాల్లో మనం మరి దేవుని ఇష్ట ప్రకారం ఉండడానికి మనము ప్రయత్నించం, కానీ మన ఆలోచన ప్రకారం మనం ఉండాలని ఎక్కువగా మనం ప్రవర్తిస్తుంటాం. అయితే ఇది ఆత్మీయ జీవితంలో ఒక విధంగా ఒక పెనుగులాట జరుగుతుంటుంది. మన జీవితంలో ఎప్పుడు కూడా మన మనసు మనల్ని డామినేట్ చేస్తూ ఉంటుంది. మన ప్రకారమే మనం వెళ్ళాలి, నా ఆలోచన ప్రకారమే వెళ్ళాలని మన మనసు ఎక్కువగా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. అదే మనం చూసినప్పుడు మరి శరీర కార్యాలు, ఆత్మ కార్యాల గురించి గలతీ పత్రికలు మనం చూస్తుంటాం. శరీరం మనం డామినేట్ చేస్తున్నప్పుడు శరీర కార్యాలు ఈ శరీరం ద్వారా నెరవేర్చుకోవడానికి ప్రయత్నము చేస్తూ ఉంటుంది. కానీ ఆత్మ కార్యాలు దేవుని ప్రేరణ చేత మాత్రమే అవి నెరవేర్చబడుతుంటాయి. ఇది మనం చూడబోతున్న ఒక కీర్తన. ఆ కీర్తనలో భక్తుడైన దావీదు చాలా అద్భుతమైన వివరణ ఇక్కడ ఇచ్చి ఉన్నాడు. మన కీర్తనలో కీర్తన 23 మనకి చాలా పాపులర్, కీర్తన 22 కూడా చాలా పాపులర్, దావీదు కీర్తన. కీర్తన 51 కూడా అది చాలా పాపులర్. ఈ కీర్తన 15 కూడా ఇది చాలా పాపులర్. దావీదు రాసిన ఈ కీర్తన కూడా మనందరం చాలా సందర్భాల్లో చదివే మనం ఉంటాం. ఇదైనా మనం చూడబోతున్నాము. ఈ కీర్తన ద్వారా దేవుడు మన దగ్గర నుంచి ఏమి ఆశిస్తున్నాడు, వాట్ గాడ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. మనం చాలా సందర్భాల్లో దేవుడు మన దగ్గర నుంచి ఏమి ఆశిస్తున్నాడో దాన్ని ఆలోచించాం. దేవుని దగ్గర నుంచే మనం అనేకమైన వాటిని ఆశిస్తూ ఉంటాం కదా. మన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నాకు దేవా అది చేయి అంటే దేవుని దగ్గర అనేకమైన రిక్వెస్ట్లు మనం పెడుతుంటాం. మన ఇష్టాలని దేవుడు నెరవేర్చాలని, మన కోరికలను దేవుడు నెరవేర్చాలని మనం దేవుని దగ్గర ఎన్నో విన్నపాలు మనం పెడుతూ ఉంటాం. ఈ వాక్య సందర్భం మనం చూసినప్పుడు, ఈ సంకీర్తనలు చూసినప్పుడు వాట్ గాడ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్ అంటే దేవుడు మన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడో ఇక్కడ భక్తుడైన దావీదు దేవుని యొక్క ఆత్మ ప్రేరణ చేత ఈ కీర్తన రాసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ కీర్తనలో మొదటి భాగాన్ని మనం చూసినప్పుడు, సంకీర్తన 15 మొదటి వచనం చూసినప్పుడు, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. గుడారము ఆ కాలంలో, దావీదు భక్తుడు ఉన్న కాలంలో దేవుని మందిరం కట్టబడలేదు. దేవుని మందిరము కట్టబడలేదు. దేవుని మందిరం అంటే ఈ గుడారమే, ప్రత్యక్ష గుడారము. ఆ దేవుని మందిరం అంటే ఆ దేవుని మందిరంలోనే దేవుని మందసం ఉంచబడింది. ఈ గుడారం అనేది ఇట్స్ ఎ టెంట్. ఇది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మారిపోతుంటుంది. వారు వెళుతున్న మార్గంలో ఆ టెంట్ వేసుకోవడం, ఆ ప్రత్యక్ష గుడారంలో ఈ దేవుని మందసం ఉంచడం, ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చి దేవుని ప్రజలైన వారు దేవునితో మాట్లాడుతుండేవారు. కాబట్టి దేవుని సన్నిధిగా భావిస్తూ ఆ దేవునితో మాట్లాడే సమయాన్ని, ఆ యొక్క ప్రత్యక్ష గుడారం ద్వారా ఆ అనుభవాన్ని వారి జీవితంలో వారు పొందుకుంటూ ఉండేవారు.
అయితే ఈ యొక్క గుడారం అనేది అది తాత్కాలికమైనది. అది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అది మారిపోతూ ఉండేది. కానీ దేవుడు ఆ ప్రత్యక్ష గుడారములో ఆయన నివసించే స్థలముగా ఉన్నది. రెండవదిగా చూసినప్పుడు ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో, అయితే నీ గుడారంలో అతిథిగా ఉండదగినవాడు, సోజర్న్ అని మాట ఇంగ్లీష్లో రాయబడింది. ఆ మాటకు అర్థం ఏంటంటే అది కూడా నివాసమే అనే మాట వస్తుంది. SOJOUN, సోర్జోన్ అనే ఇంగ్లీష్ వర్డ్, దానికి కూడా నివాసం అనే మాట అక్కడ రాయబడినది. అయితే అది తాత్కాలికమైనది. మరొక మాట ఈ యొక్క వచనంలో రాయబడింది, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినవాడు ఎవరు. ఒకటి, దేవుడు ఆ ప్రత్యక్ష గుడారంలో నివాసం చేసేవాడు. ఆ ప్రత్యక్ష గుడారంలో దేవుని సన్నిధిలో ఉండదగిన వాడెవడు అంటే ఆయనతో దగ్గరగా ఉండదగిన వాడెవడు అని ప్రశ్న వేశాడు. రెండోదిగా చూసినప్పుడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. ఆ పరిశుద్ధ పర్వతం కూడా దేవుడు నివాసం ఉండే ప్రదేశమే. ఆ పరిశుద్ధ పర్వతం కూడా దేవుని నివాసం ఉండే ప్రదేశమే. ఆ యెరూషలేములో ఆ పరిశుద్ధ పట్టణంలో దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క ప్రసన్నత అక్కడ ఉండు స్థలముగా ఉన్నది. కాబట్టి ఈ దేవుడు నివాసం ఉండే ఆ స్థలములో ఎవరు ఉంటారు? దేవుడు నివాసం ఉండే స్థలంలో ఎవరు ఉంటారు అంటే దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగిన వారే ఉండగలరు. దేవునితో యథార్థమైన ప్రవర్తన కలిగిన వారే ఉండగలరు. దేవునితో పవిత్రమైన బంధాన్ని కలిగిన వారు మాత్రమే వారు ఉండగలరు. మిగతా వారు ఉండే అవకాశము లేదు. మిగతా వారు ఉండే అవకాశము లేనే లేదు. ఆ ప్రత్యక్ష గుడారము లేకపోతే ఆ పరిశుద్ధ ఆ యొక్క ఆ పరిశుద్ధమైన పర్వతము దేవుడు నివసించే స్థలముగా ఉన్నది. ఆ నివసించే స్థలములో మనము కూడా నివాసం ఉండులాగున, ఆ నివసించే స్థలములో మనము కూడా నివాసం ఉండాలంటే ఆ దేవునితో మనకి సన్నిహితమైన సంబంధం కలిగి ఉండాలి. ఆ అతి పవిత్రమైన ఆ స్థలానికి, అతి పరిశుద్ధమైన ఆ స్థలానికి, దేవునితో మాట్లాడే ఆ ప్రదేశానికి మనము కూడా అర్హత పొందినవారుగా, ఉండగలిగిన వాడు ఎవరు అంటే ఎవరైతే యథార్థమైన ప్రవర్తన కలిగిన వారు. కీర్తన 2:6లో కూడా మనం చూసినట్లయితే, కీర్తన 2:6 నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేస్తున్నా. అదేవిధంగా కీర్తన 61:4 చూడండి. కీర్తన 61:4 యుగయుగములు నేను నీ గుడారములో నివసించదను, నీ రెక్కల చాటున దాగుకుందును. ఇది కూడా భక్తుడైన దావీదు రాసిన కీర్తనగా మనం చూస్తున్నాం. యుగయుగములు నేను నీ గుడారములో నివసించదను, నీ రెక్కల చాటున దాగుదును అని చెప్తున్నాడు. అంటే దేవుని దగ్గర నివాసం చేయాలి. దేవుని ఒక వరం అడుగుతున్నాను, నీ మందిరావరణలో నేను ఎల్లప్పుడూ కూడా నేను నివాసం చేయాలని నేను ఆశపడుతున్నానని చెప్పి ఇక్కడ భక్తులైన దావీదు ఒకనొక సందర్భంలో అతడు కీర్తనలో రాసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంటే దేవుని దగ్గరగా జీవించడం, దేవునికి దగ్గరగా జీవించడం, దేవునికి సమీపంగా జీవించడం, దేవునితో సన్నిహితంగా జీవించడం అనేది దేవుడు మనకు అనుగ్రహించే గొప్ప భాగ్యంగా మనం ఎంచుకోవాలి. అది ఎవరికి సాధ్యమవుతుందంటే దేవునికి ఇష్టమైన వారిగా జీవిస్తున్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఈరోజు మనకు ప్రత్యక్ష గుడారం అవసరం లేదు, ఈరోజు మనకు పరిశుద్ధ పట్టణము అవసరం లేదు. దేవుని యొక్క దేవాలయమే దేవుడు నివసించు స్థలము. దేవుని యొక్క దేవాలయమే దేవుడు నివసించు స్థలము. మన దేహమే దేవుని ఆలయము, మన దేహమే దేవుని ఆలయము. ఈ దేవుని ఆలయంలో దేవునికి నివాస యోగ్యంగా ఎప్పుడైతే మన జీవితాన్ని మనం మార్చుకుంటామో అప్పుడు దేవుడు నీ జీవితంలో ఆయన నివసించేవాడుగా ఉంటాడు. నీ జీవితాన్ని దేవునికి ఇష్టమైన జీవితంగా నువ్వు ఎప్పుడైతే మార్చుకుంటావో నీతో పాటు ఆయన కూడా నివసించడానికి ఆయన ఇష్టపడుతున్న వాడుగా ఉంటున్నాడు. అయితే ఇదైనా మనం చూడబోతున్నాము, దేవునికి ఇష్టమైన జీవితంగా ఉండాలన్నట్లయితే, దేవుడు మనతో నివాసం చేయాలన్నట్లయితే ఎట్టి రీతిగా మనం ఉండాలి, మన ప్రవర్తన ఏ రీతిగా ఉండాలో ఇక్కడ దేవుని వాక్యంలో భక్తులైన దావీదు కొన్ని ప్రాముఖ్యమైన మాటలు ఇక్కడ రాస్తున్నాడు. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు
ఈ దేవుని నివాస యోగ్యమైన స్థలముగా ఉన్న ఈ మందిరములో ఆయన మనతో నివాసం చేయాలంటే మనము ఎట్టి ప్రవర్తన కలిగి ఉండాలంటే మొట్టమొదటగా యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఎలా ఉండాలంట? యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఎందుకంటే యథార్థమైన ప్రవర్తన లేకుండా దేవునితో అతి సమీపమైన సంబంధాన్ని కలిగి ఉండలేము మనం. ఇది గమనించాలి. యథార్థమైన ప్రవర్తన కలిగి లేనప్పుడు మనం దేవునితో అతి సన్నిహితమైన సంబంధాన్ని కలిగి మనము ఉండలేము. చాలా సందర్భాల్లో మానవ సంబంధాలు కూడా మనం చూసినప్పుడు మానవ సంబంధాల్లో మనము భార్యాభర్తల సంబంధాన్ని మనం ఒకవేళ చూసుకుందాం, లేకపోతే స్నేహితుల యొక్క సంబంధాన్ని ఒకసారి మనం చూసినప్పుడు ఇరువురి భార్యాభర్తల్లో యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు వారి యొక్క ఇద్దరిలో చక్కని రెసిప్రోకల్ రిలేషన్షిప్ ఉంటుంది. అంతేనా? భార్యాభర్తల్లో యథార్థమైన ప్రవర్తన ఇరువురి మధ్య ఉన్నప్పుడు మాత్రమే వారిలో అన్యోన్య బంధాన్ని వారు కలిగి ఉంటారు. వీరిరువురిలో ఎవరిలో అయినా ఒకరిలో యథార్థ ప్రవర్తన లేదనుకోండి, వారిలో అన్యోన్యమైన బంధం ఉంటుందా? ఉండదు. అది భార్యాభర్తలు. ఒకవేళ స్నేహితుల యొక్క బంధాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు స్నేహితుల మధ్య కూడా ఇరువురు కూడా ఒక యథార్థమైన ప్రవర్తన కలిగినప్పుడు, ఆ యథార్థమైన ప్రవర్తన కలిగినప్పుడు ఇద్దరిలో ఒక ట్రాన్స్పరెన్సీ ఎప్పుడైతే ఉంటుందో వారి రిలేషన్షిప్ కూడా యథార్థముగా ఉంటుంది. వారి రిలేషన్షిప్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇన్ ఏ సేమ్ వే దేవునితో కూడా మన జీవితము ఆయనతో మనం సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉండాలంటే, దేవునితో కూడా మనము ఒక స్ట్రాంగ్ బాండింగ్ మనం కలిగి ఉండాలంటే మొట్టమొదటి క్వాలిటీ ఇక్కడ చెప్తున్నాడు. ఆయనకు సమీపంగా ఉండాలనుకుంటున్నారు. ఆయన మనతో సమీపంగా ఉండాలనుకున్నప్పుడు మనకు కావలసింది యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. అంటే దేవునికి మనకి మధ్యన అడ్డుగోడ ఉండకూడదు. అడ్డుగోడ ఉన్నట్లయితే ఆయనతో మనకి సన్నిహితమైన సంబంధము లేనట్లే. కాబట్టి యథార్థమైన ప్రవర్తన ఎవరైతే కలిగి ఉంటారో ఖచ్చితంగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ భక్తులైన అబ్రహాం యొక్క జీవితాన్ని చూసినప్పుడు అతడు యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడుగా ఉన్నట్టుగా చూస్తున్నాం మన వాక్యాన్ని. అబ్రహాం జీవితాన్ని చూసినప్పుడు ఆదికాండము 17వ అధ్యాయము ఆదికాండము 17వ అధ్యాయము మొదటి వచనం చూసినట్లయితే, అబ్రహాము 99 ఏండ్లైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఇండుము అని చెప్పి ఇక్కడ భక్తుడైన అబ్రహాముతో దేవుడు మాట్లాడిన సందర్భాన్ని ఇక్కడ దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమాయను. దెర్ వాజ్ అ గ్యాప్. చాలా కాలం గ్యాప్ వచ్చింది. అబ్రహాముకి దేవునికి గ్యాప్ వచ్చింది. దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు. అబ్రహాము దేవుని యందు విశ్వాసంతో ముందుకు సాగుతున్నాడు. దేర్ వాజ్ ఎ గ్యాప్. వారి మధ్యలో ఒక గ్యాప్ వచ్చింది. మరలా తిరిగి ఇక్కడ 17వ అధ్యాయంలో అబ్రహాము 99 ఏండ్లైనప్పుడు యెహోవా ఆయనకు ప్రత్యక్షమై అని చెప్తున్నాడు. నువ్వు నిందారహితుడిగా ఇండుము అని చెప్పి ఇక్కడ అబ్రహాముతో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని మనం కలిగి ఉండాలంటే దేవుని ద్వారా మనము దేవునిలో యథార్థమైన ప్రవర్తన కలిగి దేవునిలో నిందారహితులుగా మనము ఉండువారుగా మనం ఉండాలని దేవుని వాక్యం మనం సెలవిస్తుంది. దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో కాదు, లేదా మన దృష్టిలో కాదు. మన దృష్టిలో మనం ఎప్పుడు నీతిమంతులమే. మనం ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటామంటే మన దృష్టిలో మనం ఎప్పుడు కూడా వీఆర్ రైచియస్ అనుకుంటాం. కానీ మనం దేవుని దృష్టిలో నిందారహితులుగా ఉండాలని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ప్రత్యక్షమై ఇక్కడ అబ్రహాముతో మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. భక్తుడైన దావీదు కూడా పలుకుతున్నాడు. కీర్తన 26 11వ వచనాన్ని మనం చూసినట్లయితే, నేను యథార్థవంతుడనే నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపు అన్నాడు. చూసారు, ఇక్కడ భక్తుడైన దావీదు చెప్తున్నాడు, దేవుని దగ్గర యథార్థముగా అతడు ప్రవర్తించుచున్నవాడుగా ఈ మాటలు స్పష్టంగా మనకి అర్థమవుతున్నాయి. నేను ఎదుటేనో యథార్థంగా ఉన్నాను కాబట్టి నన్ను విమోచించుమని చెప్పి ఇక్కడ దేవుడిని విన్నపించున్నట్టుగా మనం చూస్తున్నాము. కీర్తన 1వ వచనం కూడా చూసినట్లయితే, యెహోవా నేను యథార్థవంతుడిని ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు
తీర్చుమని చెప్పి దేవుడిని విన్నపించుకుంటున్నాడు. కాబట్టి మనం ఇక్కడ మొట్టమొదటిగా మనం చూసినప్పుడు మనము దేవునికి అతి సమీపంగా ఉండాలనుకున్నట్లయితే, దేవునికి ఇష్టమైన రీతిలో మనం ఉండాలనుకున్నట్లయితే మన ప్రవర్తనలో మొట్టమొదటి అంటే యథార్థత కావాలి. ఏం కావాలి? యథార్థత. అంటే దేవునికి మనకు అడ్డుగోడలు ఏమి ఉండకూడదు. ఇంకా దేవునికి మన అడ్డుగోడలు ఏమి కూడా ఉండకూడదు. ఎప్పుడైతే దేవునికి మనకు అడ్డుగోడలు లేవో దేవునితో మనము సన్నిహితమైన సంబంధాన్ని మనము కలిగి ఉంటాము. అది మొట్టమొదటిది. రెండవ చూసినప్పుడు మనం దేవుడు మనల్ని ఆశించే రెండవ మా లక్షణాన్ని మనం చూసినప్పుడు మనము నీతిని అనుసరించి జీవించువారుగా ఉండాలి. నీతిని అనుసరించి జీవించువారుగా ఉండాలి. ఈ లోకంలో రెండు మార్గాలు మనకు కనబడుతున్నాయి. ఈ లోక మార్గము, అదే పాప మార్గము. ఆ పాప మార్గమే చీకటి మార్గము. ఆ పాప మార్గమే చీకటి మార్గము. రెండోది నీతి మార్గము. అయితే ఈ లోకం మనం చూసినప్పుడు ఈ 4వ కీర్తనలో కూడా ఇక్కడ వే ఆఫ్ వికెట్ పీపుల్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ లోక సంబంధమైన జీవితంలో జీవిస్తున్న వారు మార్గాన్ని ఎలా ఉంటాయో ఇక్కడ దేవుడు చూస్తున్నాడు. ఈ సంకీర్తన 4వ కీర్తనలో మనం చూసినప్పుడు 4వ కీర్తన 2వ వచనాన్ని చూసినప్పుడు, నరులారా ఎంతకాలము నా గౌరవము అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదికెదరు. చూసారా, ఇక్కడ దేవుడు ఈ లోకంలో ఆయన తను యథార్థముగా ఎవరైతే తను ప్రేమిస్తున్నారో వారి కొరకు ఆయన చూస్తున్నాడు. కానీ ఈ లోకంలో మనం చాలా సందర్భం చూస్తుంది ఏంటంటే మనం వ్యర్థమైన వాటిని మనం ప్రేమించేవారుగా ఉంటున్నాం. మనం దేవుణ్ణి ప్రేమించకుండా ఈ లోకంలో వ్యర్థమైన వాటిని మనము ప్రేమించున్నాం. నరులారా ఎంతకాలం నా గౌరవాన్ని మీరు అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని మీరు వెదికెదరు. అంటే ఇది ఎవరి మార్గం అంటే ఈ లోక మార్గాన్ని ఎంచుకున్నవారు, ఈ లోకాన్ని ప్రేమించేవారు, ఈ లోకాన్ని ప్రేమించేవారు వారి మార్గము ఇలాగుంటుందని చెప్పి ఇక్కడ దేవుడు వారిని ప్రశ్నిస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే ఈ కీర్తన 5లో మనం చూసినప్పుడు ఎవరు నీతి మార్గాన్ని ఎంచుకున్నవారు, నీతి మార్గాన్ని ఎంచుకున్నవారు, దేవుని మార్గాన్ని ఎంచుకున్నవారు, దేవుని యొక్క గుడారంలో నివాసం చేయాలని ఆశిస్తున్నవారు, వారు ఈ విధంగా జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. రెండోది చూసినప్పుడు నీతిని అనుసరించి జీవించుట, నీతిని అనుసరించి జీవించుట. ఎందుకంటే ఈ లోకం అంతా కూడా కలుషితమైందే, దానికి ఏమి కూడా అతీతులేం కాదు. మనందరం కూడా ఈ లోకం అంతా కూడా కలుషితమైంది. లోకంలో మనుషులు కలుషితమైన వారు, లోకంలో సంస్కృతులు కలుషితమైపోయినాయి. కాబట్టి ఈ కలుషితమైన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనము నీతిమంతులుగా జీవించడం అనేది చాలా చాలా ముఖ్యమైనది. నీతి మార్గాన్ని ఎంచుకుని ఆ నీతి మార్గంలో జీవించడం అనేది అది చాలా కష్టమైనది. ఎందుకంటే దేవుని కొరకు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారందరూ కూడా ఈ లోకంలో శ్రమలు ఎదుర్కొంటారు కదా. దేవుని కొరకు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారందరూ ఈ లోకంలో శ్రమలు ఎదుర్కొంటారని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఖచ్చితంగా నీతి మార్గం అనేది ఒక విధంగా చెప్పాలంటే కష్టమైన మార్గము. నీతి మార్గం అనేది శ్రమల మార్గము. నీతి మార్గం అనేది శ్రమల మార్గం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆనాడు ఇటు రీతిగా జీవిస్తున్న నోవాహు నీతి మార్గాన్ని ఎంచుకున్నాడు. నోవాహు నీతి మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆ నోవాహు ఒక్కడే నిందారహితుడు నీతిమంతుడిగా జీవించాడంట ఆ కాలంలో. ఆ నోవాహు కాలంలో అతను ఒక్కడు మాత్రమే నిందారహితుడిగా నీతిమంతుడిగా జీవించిన వాడిగా దేవునికి కనబడి ఉన్నాడంట. దేవునికి కనబడి ఉన్నట్టుగా వాక్యం సెలవిస్తుంది. ఆది కాండము 6వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఆ నీతి మార్గం ఎంచుకుని నోవాహు జీవించాడు. అందుకే ఆ నోవాహు నిందారహితుడుగా ఉన్నాడు దేవుని దృష్టిలో. ఆ నోవాహు నిందారహితుడుగా ఉన్నాడు దేవుని దృష్టిలో. ఆ నోవాహు నిందారహితుడిగా జీవిస్తూ దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? దేవునితో నడిచిన వాడిని. ఈరోజు మనం దేవునితో సమీపంగా ఉండాలని ఆశిస్తున్న మనము రెండవ లక్షణాన్ని మనం చూసినప్పుడు నీతి మార్గాన్ని ఎంచుకొని జీవించాలి. ఈ నీతి మార్గంలో ఎన్నో కష్టాలు ఉంటాయి.
ఈ నీతి మార్గంలో కష్టములు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి. వీటన్నిటిలో కూడా దేవుని కొరకు నీతి మార్గాన్ని ఎంచుకుని మనము జీవించవలసిన వారము. అందుకే నీతి మార్గాన్ని ఎంచుకుని జీవించాడు. అందుకే నోవాహు కుటుంబాన్ని దేవుడు రక్షించుకున్నాడు. 7వ అధ్యాయము 1వ వచనం చూసినప్పుడు, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడయుట చూచి తిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించాడు. ఈ నీతి మార్గాన్ని ఎంచుకున్న నోవాహు రక్షించబడడం మాత్రమే కాదు, నోవాహు కుటుంబాన్ని కూడా రక్షించుకున్నాడు. కాబట్టి దేవుడు ఆశించే మరి జీవితంలో రెండవ క్వాలిటీ మనం చూసినప్పుడు నీతి మార్గాన్ని ఎంచుకుని జీవించాలి. లోకంలో నీతి మార్గాన్ని ఎంచుకుని జీవించాలి. ఆ కాలం అంతట్లో కూడా కలుషితం అయిపోయింది లోకం అంతా కూడా. అందుకే కదా దేవుడు జల ప్రళయాన్ని తీసుకొచ్చి అక్కడ మరి జనమనందరినీ కూడా నాశనం చేశాడు. దేవుడు అక్కడ జనమనందరం కూడా ఎందుకు నాశనం చేశాడంటే వారందరూ పాపముతో పెచ్చిమీరిపోయారు. అందుకే దేవుడు వారందరిని నాశనం చేశాడు. కానీ నోవాహు కుటుంబాన్ని దేవుడు రక్షించుకున్నాడంటే నీతి మార్గాన్ని ఎంచుకుని జీవించాడు. అందుకే నోవాహు దేవునికి ఇష్టమైన వాడుగా ఉన్నాడు. కాబట్టి నోవాహు కుటుంబాన్ని కూడా దేవుడు రక్షించుకున్న వాడుగా మనం చూస్తున్నాం. ఒకటి, యథార్థ ప్రవర్తన కలిగి ఉండాలి దేవుని దృష్టిలో. రెండోది, నీతిని అనుసరించి మనము జీవించాలి. మూడోది, మనము నిజాన్ని పలుకువారుగా ఉండాలంట. నిజాన్ని పలుకువారుగా ఉండాలి, సత్యాన్ని పలుకువారుగా ఉండాలి ఈ లోకంలో జీవించినప్పుడు. కానీ చాలా సందర్భాల్లో మనమంతా కూడా ఎక్కువగా అబద్ధములు ఎక్కువగా ఆడుతుంటాం, అసత్యాలు ఎక్కువ పలుకుతుంటాం మనం కదా. మన రోజువారీ జీవితం మనం లేచేసరికి పండుకునే దాకా కూడా అనేకమైన అబద్ధాలు పలుకుతూనే ఉంటాం మనం, అనేకమైన అసత్యాలు చెబుతూనే ఉంటాం మనం కదా. ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ దావీదు మన ప్రవర్తన ఎలా ఉండాలంటే హృదయపూర్వకంగా నిజము పలుకువారుగానే ఉండాలంట. నువ్వు దేవుని బిడ్డగా ఉండాలంటే, దేవునికి సమీపంగా ఉండాలనుకున్నప్పుడు, దేవునితో నడిచేవాడుగా ఉంటున్నప్పుడు, నీతి మార్గాలను నువ్వు జీవించాలనుకున్నప్పుడు నీ నోట నుంచి వచ్చు మాట అది నిజమైన మాటగానే ఉండాలి. అబద్ధాలు మనం మాట్లాడుకోవాలి. చాలా సందర్భాల్లో చాలా సులువుగా అబద్ధాలు ఆడుతూ ఉంటాం. చాలా సులువుగా అబద్ధాలు మన నాలుగుతో ఆడుతుంటాము. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే నువ్వు నిజమే పలకాలి. నువ్వు ఆ నిజం కూడా హృదయపూర్వకంగా నీవు నిజము పలుకువాడుగా ఉండాలి. కీర్తన 5 మరి చూసినట్లయితే, కీర్తన 5లో 15వ వచనంలో మనం చూసినట్లయితే, రెండోది, యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజము పలుకువాడే ఉండాలి. హృదయపూర్వకంగా అంటే మన హృదయంలో సంపూర్ణంగా మనము నిజాన్ని మాట్లాడేవారుగా ఉండాలి. మన యొక్క నోటితో దేవునికి ఇష్టమైన వారుగా ఉన్నప్పుడు సంపూర్ణంగా నిజాన్ని పలుకువారుగా ఉండాలి. ఎందుకంటే మనం నోటిని పవిత్రపరుచుకున్నప్పుడు, మనము ఖచ్చితంగా మన నోటి నుంచి నిజమే వస్తుంది. అబద్ధాలు ఎప్పుడు కూడా రావు, దుర్భాషలు ఎప్పుడు కూడా రావు. కాబట్టి మన నాలుకలు మనం శుభవచనాలే పలకాలి, కానీ శాపవచనాలు మన నోటితోటి మనము పలకూడదు. ఎందుకంటే మన నాలుకతో మనం దేవుని ఖచ్చితంగా లెక్క అప్పగించవలసిన వారు. మన నాలుగుతో పలుకుతున్నమాట. చాలా సందర్భాల్లో మన నాలుగుతో రకరకాల మాటలు మనం మాట్లాడుతుంటాం. కాబట్టి మనం మాట్లాడుతున్న నాలుకను బట్టి దేవునికి మనం లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నామని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి మూడవది చూసినప్పుడు మనం హృదయపూర్వకంగా నిజమును పలుకువారుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. మరి కీర్తన 86:11 కూడా చూసినట్లయితే, కీర్తన 86:11 చూసినట్లయితే, యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి. ఇక్కడ దేవుని సహాయం కావాలి మనకి. మన నాలుకను దేవుని యొక్క స్వాధీనంలో ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో, మన నాలుక మన స్వాధీనంలో ఉండకూడదు. మన నాలుక ఎవరి స్వాధీనంలో ఉండాలి? దేవుని స్వాధీనం. ఎందుకంటే ఈ నాలుకతోటే మనము దేవుని స్తుతిస్తున్నాం. ఈ నాలుగుతోటే కదా దేవుని మనము మహిమపరుస్తున్నాము, దేవుని మనం స్తుతిస్తున్నాం. ఈ నాలుగుతో సత్యాన్ని పలుకు విధంగా దేవుని సహాయాన్ని మనం కోరవలసిన వారమే అన్నట్టుగా భక్తుడైన దావీదు సెలవిస్తున్నాడు. యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గము నాకు. దేవుని అడగాలి మనం.
దేవుని అడగాలి. దేవుని సహాయాన్ని అర్జించాలి. ఆయన సహాయాన్ని అర్జించినప్పుడు నీ నామమునకు భయపడినట్టు నా హృదయమునకు ఏకదృష్టి కలుగు. ఎప్పుడైతే దేవుని భయాన్ని కలిగి ఉంటామో, దేవుని మీద ఆధారపడుతుంటామో, ఇక్కడ మనం అర్థం చేసుకుంటే క్లియర్ కాన్షియస్నెస్ అని చెప్తామట. అంటే మంచి మనస్సాక్షి. దాన్ని ఏమంటారు? మంచి మనసు. ఈ మంచి మనస్సాక్షి ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటను కూడా ఆచితూచి మాట్లాడతాం. మనం మాట్లాడే మాటలను కూడా మనం ఆచితూచి మాట్లాడతాము. అప్పుడు అబద్ధములు ఆడము. కాబట్టి హృదయపూర్వకంగా నిజము పలుకువారు ఉండాలని ఇక్కడ మరి ఈ యొక్క కీర్తనలో సెలవిస్తుంది. అదేవిధంగా 4వది చూసినప్పుడు ఇదే నాలుగుతో మనం చాలా సందర్భాల్లో చాడీలు చెప్తుంటాం కదా, కొండెములు చెప్తుంటాం కదా, లేనిపోని వార్తలు పుట్టిస్తాం కదా. ఈ 4తోటి మనం చేస్తున్నాం కదా. అది కూడా చేయకూడదు. మనము చేయకూడదు. ఎందుకంటే ఈ 4తోటే యథార్థంగానే మనం ఉండాలి. ఈ 4తో దేవుణ్ణి స్తుతిస్తున్నాము, దేవుని గణపరుస్తున్నాము, దేవుని మహింపరుస్తున్నాము. ఈ 4తో కొండెములు చెప్పువారుగా ఉండకూడదు. కొండెములు చెప్పువారుగా ఇతరుల మీద మనము విస్తరించి మాట్లాడుతుంటాం. ఇతరుల గురించి విస్తరించి మాట్లాడుతుంటాం. ఇతరుల గురించి లేని వార్తలు మనం పుట్టిస్తుంటాము. అది దేవునికి ఇష్టమైంది కాదు. కానే కాదు. నీ హృదయం నిండిన దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుంది. వాక్యం ఏం చెప్తుంది? నీ హృదయము నిండిన దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుంది. నీ హృదయంలో నీవు దేవుని వాక్యంతో నింపుకున్నట్లయితే దేవుని వచనములే బయటకు వస్తాయి, ఆ మాటలే బయటకు వస్తాయి. కానీ నీ హృదయంలో నీవు అపవిత్రతతో నిండి ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ నోటి నుంచి అవే బయటకు వస్తుంటాయి. కాబట్టి దేవుని ఇక్కడ వాక్యంలో చూసినప్పుడు సామెతల గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనం చూసినప్పుడు, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనం చూసినప్పుడు, ఆంతరంగమున పగ ఉంచుకొనివాడు అబద్ధికుడు, కొండెము ప్రచురణ చేయవాడు బుద్ధిహీనుడు. విస్తారమైన మాటల్లో దోషమండక మానదు. తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు. చాలా సందర్భాల్లో మన దేవుని బిడ్డలైన మన నోటిని మనం కంట్రోల్ చేసుకోవాలి. విస్తారమైన మాటలు మాట్లాడితే దాంట్లో దోషాలు ఉంటాయి. ఎక్కువగా విస్తరించి మాట్లాడితే దాంట్లో దోషములు ఉంటూ ఉంటాయి. అంత మాత్రమే కాదు, అంతరంగములో పగ ఉంచుకున్నప్పుడు ఇక్కడ వాక్యం ఉందనుకోండి, మంచి మాటలు బయటకు వస్తాయి, సత్యమే బయటకు వస్తుంది, చెడు బయటకు రాదు. కానీ అంతరంగములో పగ ఉంచుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ గురించి మాట్లాడతాం. మీకు వాళ్ళ గురించి తెలుసా? మీకు తెలుసా? పలానా వాళ్ళ గురించి తెలుసా అంటే అస్తమాటికి ఇదే. ఎందుకంటే నీ హృదయంలో పగ ఉంచుకున్నావు. ఈ ఆంతరంగంలో పగ ఉన్నది కాబట్టి వారి గురించి నువ్వు చెడ్డగా మాట్లాడడమే నువ్వు చేస్తుంటావు. ఒకసారి ఆలోచించండి. ఒకవేళ మనలో అటువంటి బలహీనతలు ఉన్నాయో లేదో ఒకసారి ఆలోచించండి. దేవునికి ఇష్టమైన వారుగా మనం ఉండాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అటు రీతిగా ఇతరుల గురించి కొండెములు చెప్పేవారుగా ఉండకూడదు. ఇతరుల గురించి లేని వార్తలు మనం పుట్టించేవారుగా మనం ఉండకూడదు. విస్తారమైన మాటలు నోటి నుంచి మాట్లాడకుండా మన నోటిని కళ్ళెం వేసుకోవాలి, మన నోటిని కంట్రోల్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 4వది చూసినప్పుడు నాలుకతో కొండెములాడువాడుగా మనము ఉండకూడదని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం. ఎవరైతే దేవుని గుడారములో నివాసం చేయాలనుకుంటున్నారో, దేవునితో సన్నిహితంగా ఉండాలనుకుంటున్నారో, నాలుకతో వారు కొండెములాడరని చెప్తున్నారు. తన చెలికానికి కీడు చేయరు అని చెప్తున్నారు. అంటే తన చెలికాని అంటే తన స్నేహితులకు, తన కుటుంబస్తులకు, లేకపోతే తన పొరుగు వారికి కీడు చేయవాడుగా మనం ఉండకూడదు. ఎప్పుడు కూడా చాలా సందర్భాల్లో కీడుకు ప్రతి కీడు చేయకూడదు కూడా వాక్యం సెలవిస్తుంది. కీడుకి మనం ఏం చేస్తామంటే, వారు నన్ను ఏదో కీడు చేస్తారు కాబట్టి వారికి కూడా నేను కీడు చేయాలి, చెల్లుకు చెల్లి తీర్చుకోవాలి. మనం ఏమనుకుంటుంటే వాళ్ళు నాకు అది చేశారు కాబట్టి వాళ్ళకి నేను ప్రతీకారంగా నేను అది చేయాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? వెంజెన్స్ ఇస్ మైన్, పగ తీర్చుకున్నట నా వంతు. మీ ఏం చేయవసరలా. ఒకవేళ మీకు నష్టాన్ని కలుగు చేశారు, లేకపోతే మీకు ఇబ్బందిని కలుగు చేశారు, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మిమ్మల్ని దూషించారు, లేకపోతే మీ గురించి అబద్ధ సాక్ష్యాలు పలికారు, సబ్మిట్ టు గాడ్. ఎవరికి అప్పు చెప్పాలి? గాడ్ ఈజ్ జడ్జ్. దేవుడు న్యాయమంతుడు కదా, దేవుడు నీతిమంతుడు కదా, ఆయన న్యాయం తీర్చేది గొప్ప దేవుడు కదా. ఆయనకు మనం అప్పగిద్దాం. అంతేకాని మనము కీడు చేశారని వారు కీడు చేయవలసిన అవసరం లేదు. నువ్వు దేవుని బిడ్డగా ఉండాలనుకున్నప్పుడు, యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించాలన్నప్పుడు నువ్వు కీడు చేయవాడుగా ఉండకూడదు.
ఇతరులకు నువ్వు కీడు చేయవాడుగా ఉండకూడదు. ఇతరులను నష్టపరచాలి, ఇతరులను బాధ పెట్టాలి, లేకపోతే ఇతరుల మీద నిందలు వేయాలని ఎప్పుడు కూడా మనం ఉండకూడదని దేవుని వాక్యం సెలవుస్తుంది. అదేవిధంగా పొరుగువాని మీద నింద కూడా మోపకూడదు. చాలా సందర్భాల్లో ఈ నిందలు మోపడం పని అపవాది పని అన్నమాట. ఈ నిందలు మోపే పని ఎవరిదంట? అపవాది ఏం చేస్తుంటే నిందలు మోపుతుంటాడు. వాడి రాత్రింపగళ్ళు వాడు చేసే పని అంటే నిందలు మోపుతుంటాడు. ఒకవేళ ఇతరుల మీద నువ్వు నిందలు మోపేవాడుకున్నంటే నువ్వు అపవాది సంబంధమే. నువ్వు అపవాద సంబంధం. ఎందుకంటే ఇతరుల మీద నువ్వు నిందలు మోపువాడు ఉండకూడదు. ఎందుకంటే దేవుని బిడ్డలైన వారు మనం నిందలు మోపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు తీర్పు తీర్చడానికి మనం లేవు. ఇక్కడ ఏ ఒక్కరిని తీర్పు తీర్చడానికి మనము లేవు. తీర్పు తీర్చకూడి తీర్పులోనికి మీరు కూడా రాబోతారని వాక్యం సెలవిస్తుంది. చాలా సందర్భాలు తీర్పు తీర్చడానికి ప్రయత్నం చేస్తుంటాం, మనమే జడ్జిమెంట్ ఇచ్చేస్తుంటాం. ఒక వ్యక్తి చెడ్డవాడని, ఒక వ్యక్తి పాపాత్ముడని అక్కడ ఉన్న జనమంతా కూడా ఆ స్త్రీకి పాపాత్మురాలైన స్త్రీ అని పేరు పెట్టేశారు. ఆమె పెట్టారేంటి? పాపాత్మురాలైన స్త్రీ అని పేరు పెట్టారు. ఆమె పేరైతే మెన్షన్ చేయబడలా, కానీ ఆమె ఇచ్చిన టైటిల్ ఏంటి? అక్కడ పాపాత్మురాలైన స్త్రీగా పేరు పెట్టారు. అంటే జడ్జిమెంట్ ఇచ్చాడనమాట. చాలా సందర్భాల్లో మనము ఇతరుల మీద తీర్పు తీర్చేవారుగా మనం, లేకపోతే ఇతరుల మీద నిందలు మోపేవారుగా మనం. మన భక్తి జీవితాన్ని మనం ఎప్పుడు చూసుకోం. మన భక్తి జీవితాన్ని లేకపోతే మన ఆత్మీయ జీవితాన్ని మనం స్వపరీక్ష చేసుకోం, కానీ వారి మీద నిందలు మోపడానికి ప్రయత్నం చేస్తాం. పలానా వారు ఈ తప్పు చేశారండి, పలానా వారు ఆ తప్పు చేశారండి, అంతే కదా. ఈ మనం సింబాలిక్గా చేయిని మనం చూపిస్తున్నప్పుడు, 1 వేలు ఇతరుల మీద చూపిస్తున్నప్పుడు 4 వేలు మన వైపు చూపిస్తున్నాయి కదా, 4 వేలు మన వైపు చూపిస్తున్నాయి కదా. చాలా సందర్భాల్లో అటు రీతిగా ఉండకూడదని వాక్యం మనకి సెలవిస్తుంది. ఎలా ఉండకూడదు? 1, మనం కీడు చేయవారుగా ఉండకూడదని వాక్యం సెలవిస్తుంది. 2, పొరుగువారి మీద నిందలు మోపేవారుగా మనము ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన నోటిని మనం స్వాధీనపరచుకోవాలి. మనం తెలియకుండా నిందలు మనం మోపేవారుగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. ఒకవేళ తెలిసినా కూడా నిందలు మోపడానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేయకూడదు. దేవుని బిడ్డలుగా, దేవునికి సమీపంగా జీవించనుకుంటాం, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించినప్పుడు నిందలు మోపేవారుగా మన జీవితం ఎప్పుడు కూడా ఉండకూడదు. అటు రీతిగా ఉంటున్నట్లయితే మన ప్రవర్తన మార్చుకుందాం, మన జీవితాన్ని మనం మార్చుకుందాం. అదేవిధంగా 7వదిగా చూసినప్పుడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడంట. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. ఈ లోకంలో చెడ్డవారిగా జీవిస్తున్నాడు. ఈ లోకంలో నీచమైన ప్రవర్తన కలిగిన వారిని నీచుడుగానే వాళ్ళు చూడాలి, అంతేకాని ఆ నీచుడితో సహవాసం చేయకూడదు. నీచమైన ప్రవర్తన కలిగిన వారిని నీచుడిగానే ఎంచాలి, కానీ ఘనమైన వారిగా ఎంచకూడదు. ఘనమైన వారిగా ఇప్పుడు కూడా మనము ఎంచకూడదు. ఎందుకంటే దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగిన వారు ఖచ్చితంగా అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. నీచునైన వారిని, నీచమైన ప్రవర్తన కలిగిన వారిని వారు అసహించుకున్న వారు ఉండాలి, కానీ వారిని ఏమి కూడా వారితో సహవాసం చేయవారుగా ఉండకూడదు. వారితో సహవాసం మనము చేయవారుగా ఉండకూడదని దేవుని వాక్యం సెలవుస్తుంది. యెషయా గ్రంథము 32:5 కూడా చూసినట్లయితే, యెషయా గ్రంథము 32:5 వచనం చూసినప్పుడు, మూఢుడు ఇక గనుడని ఎంచబడడు, కపటి ఉదారుడు అనబడడు. చూసారా, కపటంగా ఉన్నవాడు ఉదారుడుగా అనబడడు. కపటంగా ఉన్నాడు, కపటంగానే ఉంటాడు. మూఢుడు ఇక గనుడని ఎంచబడు. మూర్ఖమైన ప్రవర్తన కలిగిన వాడు గనుడుగా ఎంచబడు. ఎప్పుడు కూడా ఆ మూఢుని గనునుగా మనం ఎంచవలసిన అవసరత లేనే లేదు. ఆ మూర్ఖుని గనునుగా ఎంచవలసిన అవసరత లేనే లేదు. మనం వారిని అసహించుకోవాలి. వాక్యం సెలవిచ్చిన రీతిగా చూసినప్పుడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. ఆ నీచమైన ప్రవర్తన కలిగిన వారిని, నీచమైన జీవితం కలిగిన వారిని వాడు అసహించుకోవాలని చెప్పి వాక్యం ఇక్కడ సెలవేస్తుంది. వారిని ఎప్పుడు కూడా గనుడుగా ఎంచకూడదని వాక్యం కూడా సెలవేస్తుంది. కాబట్టి దేవునికి ఇష్టమైన ప్రవర్తనగా జీవిస్తున్నప్పుడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అని చెప్పినాడు. అయితే దాని కాంట్రాస్ట్ మనం చూసినప్పుడు భయభక్తులు కలిగిన వారిని ఘనపరచాలి. భయభక్తులు గల వారిని, దేవునికి భయభక్తులుగా ఎవరైతే జీవిస్తున్నారో, దేవునికి భయభక్తులు కలిగి ఎవరైతే ప్రవర్తిస్తున్నారో, వారి జీవితం దేవునికి ఇష్టమైన జీవితంగా ఎవరైతే జీవిస్తున్నారో వారిని మనం గనులుగా ఎంచాలి. వారిని మనం గణపరచాలి, వారిని గౌరవించాలి. దేవుని యందు భయభక్తులు గలవారిని, నీచులు మనం ఘనంగా ఎంచవలసిన అవసరం లేదు. నీచమైన ప్రవర్తన గలవారిని ఘనంగా ఎంచవలసిన అవసరం లేదు, కానీ భయభక్తులు గలవారిని మనం గణపరచాలి, గౌరవించాలి. వాక్యం అదే చెప్తుంది ఇక్కడ. దేవుని యందు భయభక్తులు గలవారిని సన్మానించుట. చూసారా, వాక్యం చెప్తుంది దేవుని యందు, యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించాలని వాక్యం సెలవిస్తుంది. కాంట్రాస్ట్ కనబడుతుంది, అక్కడ వ్యత్యాసం కనబడుతుంది కదా. అక్కడేమో
నీచుల్ని మనం అసహ్యంగా ఎంచుకోవాలని చెప్తుంది. ఇక్కడ భయభక్తులు గలవారిని మనము సన్మానించాలి. అంటే నీతిగా జీవిస్తున్నవారు, నీతి మార్గాన్ని ఎంచుకున్నవారు ఖచ్చితంగా భయభక్తులు గలవారిని గణపరచాలి, భయభక్తులు గలవారిని గౌరవించాలి. నీచులైన వారిని కూడా ఎప్పుడు ఏమాత్రం కూడా వారిని గణపరచకూడదని వాక్యం స్పష్టంగా మనకు సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ దేవుని యందు భయభక్తులు గలవారిని సన్మానించాలి అని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా మనకు సెలవిస్తుంది. అదేవిధంగా 9వ చూసినప్పుడు ఒకసారి మనం ఒక ప్రమాణం చేసినప్పుడు, ఒక వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానం మనం మాట తప్పకూడదు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు ఉండాలి. అంటే ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పకూడదు. ఇంకా ప్రమాణం చేసిన తర్వాత నష్టము కలిగినను మార్చుకోకూడదు. మనం చాలా సందర్భాల్లో మాట మార్చేస్తుంటాం. చాలా సందర్భాల్లో మాటలు మార్చేవారుగా ఉండకూడదండి. మాటలు మార్చేవారుగా ఉండకూడదు. ఒకసారి ఒక వాగ్దానం చేసామంటే, ఒకసారి ప్రమాణం చేసామంటే దాని ఎంత నష్టమైనా సరే దాని అట్టి రీతిగా మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి దేవుని బిడ్డలైన వారు, ప్రమాణం చేసిన వారు నష్టం కలిగినను మాట తప్పని వారుగా ఉండాలి. చివరిగా చూసినట్లయితే తన ద్రవ్యమును వడ్డీకీయుడు, తన ద్రవ్యం చేత అతడు తన ద్రవ్యం వడ్డీకీయుడు, తన నిరపరాధులను చంపుటకు ద్రవ్యము అంటే లంచము పుచ్చుకున్నాడు. అంటే వడ్డీకి ఇవ్వడం కానీ లంచములు తీసుకోవడం కానీ దేవుని బిడ్డలైన వారు చేయకూడదు. చేయకూడదు. చాలా సందర్భాల్లో ఈ తప్పిదాన్ని చాలామంది చేస్తూనే ఉన్నారు. చాలామంది వారి డబ్బుని వడ్డీనికి ఇవ్వడం, అది దేవునికి ఇష్టమైనది కాదు. ఒకవేళ నీ దగ్గర ఎవరైనా డబ్బు ఎక్కువ ఉన్నట్లయితే, ఎవరన్నా పేదవారు ఉన్నప్పుడు లేకపోతే అవసరాల్లో ఉన్నవారు వారు ఖచ్చితంగా ఇవ్వచ్చు, తప్పేం లేదు. నీ దగ్గరకు ఎవరైనా ఒక సహోదరుడు ఆపదలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు నీ దగ్గర ద్రవ్యం ఉంచుకోవడా నువ్వు లేదని చెప్పకూడదు. వాక్యం అదే చెప్తుంది. నీ దగ్గర ద్రవ్యం ఉంచుకొని కూడా లేదని చెప్పకూడదు. అయితే తీసుకున్న వారు కూడా నమ్మకంగా తిరిగి ఇవ్వాలి. అది కూడా చాలా ముఖ్యం. తీసుకున్న వారు కూడా నమ్మకంగా తిరిగి ఇవ్వాలి. చాలా సందర్భాల్లో చాలామంది వాళ్ళు ఫెయిల్ అవుతుంటారు. కానీ ఇక్కడ ముఖ్యమైన మాట ఏంటంటే వడ్డీకి మనము ఇవ్వకూడదు, లంచములు తీసుకొనకూడదు. అటు రీతిగా జీవిస్తున్న వారు అది ఇష్టం లేదు. దేవుని వాక్యం మనకి స్పష్టంగా మనకు సెలవిస్తుంది. కాబట్టి మరి 10వ చూసినప్పుడు తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు, లంచము పుచ్చుకున్నాడు. అయితే ఎవరైతే ఈ ప్రవర్తన కలిగి ఎవరైతే జీవిస్తారో, ఈ క్వాలిటీస్ అన్నీ కలిగి ఎవరైతే జీవిస్తారో వారు స్త్రీలుగా జీవిస్తారట. ఈ లోకంలో ఎలా జీవిస్తారంట? స్త్రీలుగా జీవిస్తారు. ఈ క్వాలిటీస్లో మనం ఏదైనా కూడా మనం తప్పిపోయినట్లయితే మన జీవితంలో స్థిరత్వం ఉండదు, మన విశ్వాస జీవితంలో స్థిరత్వం ఉండదు. కానీ ఈ క్వాలిటీస్ మనం కలిగి జీవిస్తున్నప్పుడు, ఇక్కడ వాక్యం చక్కగా ఎండ్ చేసింది. ఆ కీర్తన మనం చూసినప్పుడు ఆ కీర్తనలో చక్కగా ఈ ప్రకారము చేయవాడు ఎన్నడను కదల్చడు. ఎందుకంటే దేవుడు వారికి తోడుగా ఉంటాడు. కీర్తన 16లో అదే కనబడుతుంది. కీర్తన 16:8 చూడండి. కీర్తన 16:8 సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక. చూసారా? ఆయన అంటే హీఈస్ విత్ యూ. ఇప్పుడు ఆయన నీతో ఉంటున్నాడు. ఈ క్వాలిటీస్ అన్నీ కూడా నువ్వు చేస్తున్నప్పుడు, ఈ క్వాలిటీస్ ప్రకారం నువ్వు ప్రవర్తిస్తున్నప్పుడు ఆయన ఇప్పుడు ఎలా ఉంటున్నాడంటే, ఇక్కడ భక్తులను దావిస్తాను, ఆయన నువ్వు కుడి పార్శ్వంలో ఉన్నాడు, ఇప్పుడు నేను కదల్చబడినని చెప్తున్నాడు. ఆయన నీతో ఉన్నాడు అనుకో, నీకు అన్నీ కూడా విజయమే. ఆయన నీతో ఉంటే నీకు సమాధానము, ఆయన నీతో ఉంటే నీకు సంతోషం. కాబట్టి ఇక్కడ ఆయన నా కుడి పార్శ్వంలో ఉన్నాడు కనుక నేను కదల్చబడనని చెప్తున్నాడు. అదేవిధంగా కీర్తన 55:22 కూడా చూడండి. కీర్తన 55:22 నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడను నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనేడంట. నీతి మార్గాన్ని ఎవరైతే ఎంచుకుంటారో దేవుడు వారిని కదలనివ్వడని చెప్పి దేవుని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి నిలకడైన విశ్వాస జీవితం ఎలా సాధ్యమంటే దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు, దేవుడు మనతో ఉన్నప్పుడు వారు కదల్చబడని వాక్యం సార్. అదే కీర్తన 112:6 కూడా చూడండి.
కీర్తన 112:6 కూడా చూడండి. అటివారు ఎప్పుడునూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకం. అటివారు ఎప్పుడునూ కదిలింపబడరంట. ఎవరైతే దేవుని యొక్క ప్రసన్నత వారికి ఉంటుందో, దేవుని గుడారంలో ఎవరైతే నివాసం చేస్తుంటారో దేవుడు వారితో నివాసం చేస్తాడు. ఆ దేవుడు వారితో నివాసం చేసినప్పుడు వారు ఎప్పుడూ కూడా కదల్చబడరని దేవుని వాక్యం సెలవుస్తుంది. అదేవిధంగా సామెతలు 12:3 కూడా చూసినట్లయితే, చివరిగా సామెతలు 12:3 కూడా చూసినట్లయితే, భక్తిహీనత వలన ఎవరును స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదరు. చూసా, భక్తిహీనత వలన ఎవ్వరూ స్థిరపరచబడరు. అంటే భక్తిహీనమైన జీవితం, లోక జీవితాన్ని ఇందా మనం మాట్లాడుకున్న కీర్తన 14లో సెలవిచ్చిన రీతిగా భక్తిహీనత జీవితాన్ని ఎవరైతే వారు జీవిస్తుంటారో వారు స్థిరముగా ఉండరు. వాళ్ళ జీవితాలు, వారి జీవితంలో నెమ్మది ఉండదు. భక్తిహీనులకు నెమ్మది ఉండదు అని వాక్యం సెలవిస్తుంది కదా. భక్తిహీనులకు నెమ్మది ఉండదు, అలజడే అంటే వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా. కాబట్టి భక్తిహీనత వలన వారు స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు అక్కడ కదలదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు ఈ లక్షణములన్నీ కూడా మనలో కలిగి జీవిస్తున్నప్పుడు ఆయన మనకు తోడు ఉంటాడు, ఆయన ప్రసన్నత మనకు తోడుగుంటుంది. అప్పుడు నువ్వు కదల్చబడవు. నీ విశ్వాస జీవితం నువ్వు కదల్చబడవు. దేవుని సహాయం చేత నీ జీవితంలో అద్భుతమైన కార్యాలను పొందుకుంటావు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.